హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ టు మై ఛానల్ మనస్ తోటలు. ఇది నా చిన్న టెర్రస్ గార్డెన్ అండి. నేను ఇది స్టార్ట్ చేసి కేవలం 6 నెలలు మాత్రమే అవుతుంది. సో ఇందులో నేను ఏం చేస్తాను, ఎలా కూరగాయలను పండిస్తున్నాను, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా లేట్ చేయకుండా ఏమేమి పెంచుతున్నానో ఇవాళ చూపిస్తాను మీకు. ఇవి చూసారా, ఇవి బొబ్బర్లు అంటారు లేదా అలసందలు అంటారు. ఇవి నాటి కేవలం 2 వారాలు మాత్రమే అయింది. ఇంకా పూత అన్నీ రావాలి. సో ఇలా మూడు కుండీల్లో నాటాను. చూడాలి ఎలా వస్తాయో. తర్వాత ఈ ప్లాంటర్ బాక్స్ చూసారా, ఈ ప్లాంటర్ బాక్స్లు ఇవన్నీ నేను యజ్ని గార్డెన్స్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను. ఇవి నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. ఎందుకంటే ఇంత కొంచెం ఈల్డ్ ఎక్కువ రావాలి అంటే మనకు పెద్ద పెద్ద కుండీలు అయితే కావాలి. ఆ కుండీల్లో అంత కాస్ట్ పెట్టే బదులు ఒకేసారి ఇలా ఒక పెద్దది తీసుకుంటే దాంట్లో మనం ఒక రకం కూరగాయలు అయితే బాగా పండించవచ్చు. ఇక్కడ చూసారా, అవి సపోటా, దానిమ్మ. ఇదైతే విత్తనం నుంచి వచ్చిన సపోటా అండి. ఇది చూసారా, ఇది నాకు చెట్టు చిక్కుడు అని ఇచ్చిన విత్తనాల్లో ఎలా వచ్చిందో తెలీదు, తీగ చిక్కుడు వచ్చేసింది. ఫుల్గా పాకేసింది, కానీ కాపు అయితే రాలేదు. ఇంకా చూస్తున్నాను ఎప్పుడు వస్తుందా అని. బట్ ప్లాంట్ అయితే చాలా హెల్తీగా ఉంది. ఇది అందరికీ తెలిసిందే, ఇది మన స్వీట్ పొటాటో, బెండ చెట్టు, ఎక్కువ పసుపు నాటానండి. ఎందుకంటే ఫస్ట్లో మొలకలు రాలేదు, ఏమైపోయాయో అనేసి ఇంకా వేరే వేరే కుండీల్లో నాటేశాను. కానీ సీజన్లోనే మొలకలు వస్తాయని తెలియలేదు. సో మ్యాక్సిమం కుండీల్లో పసుపు ఉంటుంది. ఇవైతే వంకాయలండి, గ్రీన్ లాంగ్ బ్రింజాల్. ఇవి చాలా వస్తాయి. మీకైతే నేను ఒక 10 చెట్లేమో నాటుంటాను. నాకు వీక్లీ మినిమం ఒక 1/2 kg అయితే వస్తాయి. ఇది గోర్చిక్కుడు, ఇంకా పూత ఏమీ రాలేదు. మిర్చి వేసుకున్నాను. మిర్చీలు పర్లేదండి, వారానికి ఒక 1/4 kg వరకు అయితే వస్తున్నాయి. ఇది ఇంకా పెంచాలి వాటిని కూడా. ఇది వచ్చేసి చెట్టు చిక్కుడు, ఇప్పుడిప్పుడే పూత వస్తుంది. ఇది ఇంకో రకం బెండ, ఏ రకం అనేది తెలీదు, అన్నీ మిక్స్ చేసి వేసాను కాబట్టి. నేను అనుకోవడం అయితే ఇది స్టార్ బెండ అని. చూద్దాము ఏమవుతుందో. ఇక్కడ చూసారా, ఇవి లాస్ట్ ఇయర్ చామంతులు, కానీ వాటిని అలానే సేవ్ చేసుకుంటూ ఇలా పెద్ద కుండీలో పెట్టి పెంచుతున్నాను. వీటిని కూడా రిపోర్ట్ చేయాలి త్వరలో. ఆ చిక్కుడు చూసారా, అక్కడి నుంచి ఎలా పాకిందో, మొత్తం ట్రెల్లీ మొత్తం అదే అల్లుకుపోయింది. ఇక్కడ ఒక బీర చెట్టు ఉంది, కానీ దీనికైతే ఎటువంటి సపోర్ట్ లేదు. ఓన్లీ దారంతో నిలుస్తుందో లేదో కూడా అర్థం కావట్లేదు, కానీ చూడాలి. ఇక్కడ కూడా పసుపే వేసాను.
ఇవన్నీ చాలా లేట్‌గా జర్మినేట్ అయ్యాయి. అవుతాయో లేదో అన్నట్టు వేరే వేరే చోట అంతా ఇవే నాటాను. సో, ఎక్కువైపోయాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఇది దోసకాయ, కూర దోసకాయ అంటారు కదా! ఆల్రెడీ ఒకటి హార్వెస్ట్ చేసాము. ఇంకా పిందెలున్నాయి. ఇదేమో బార్బడోస్ చెర్రీ. ఇది కూడా రీపోటింగ్‌కి ఉంది. అంజూరు. ఇది చూసారా? ఇది బ్లూబెర్రీస్ అంటారు. ఇది కూడా బాగా వచ్చింది ఈ సీజన్‌లో. తెచ్చి ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ అవుతుంది. ఇంక అయిపోయినాయి లాస్ట్‌లో. ఇది ఒకటి 2 ఉన్నాయి అలాగా. దీన్ని కూడా ప్రూన్ చేయాలి త్వరలో. ఇవన్నీ లెమన్ ప్లాంట్స్ అండి. వీటిని రీపోర్ట్ చేసి కేవలం 6 మంత్స్ అవుతుంది. సో ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ వాటర్ లిల్లీ. దీని సీజన్ వచ్చింది కాబట్టి వచ్చేసింది. దీనికి నేను ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడలేదు బయట నుంచి. ఏం చేశాను ఏంటి అనేది నా కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఇదేమో మరువం. ఈ చామంతులన్నీ లాస్ట్ ఇయర్వే. చాలా ప్రొటెక్ట్ చేసి పెంచుతున్నాను. టమాటోస్ చూడొచ్చు. మ్యాక్సిమం అన్ని చెర్రీ టొమాటోసే వచ్చాయి చిన్న చిన్నగా. చూసారా తులసి మొక్క. దీన్ని ఇక్కడ కృష్ణ తులసి అంటున్నారు. బట్ ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఎంత పెద్దగా వచ్చిందో. దీనికి నేను చేసింది ఏమీ లేదు. కేవలం పెద్ద పాట్ ఇచ్చాను. ఆ తర్వాత దానికి వచ్చే పూత ఎప్పటికప్పుడు కట్ చేస్తూ వచ్చాను. సో అది బాగా పెరుగుతూ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు ఇది స్టార్ ఫ్రూట్. ఇక్కడంతా పుదీనా వేసానండి. మనకు డైలీ అవసరాలు ఉంటాయి కదా పుదీనాతో. సో అందుకు మ్యాక్సిమం పెద్ద కుండీల్లో పుదీనా ఉంటుంది. ఇది నా ఫేవరెట్ ప్లాంట్. ఎందుకంటే దీని నుంచే నేను గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించాను. ఎందుకంటే ఇది ఒక సీడ్ నుంచి ఇంత పెద్దగా పెరిగింది. ఆల్మోస్ట్ దాని ఏజ్ 9 years. ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉంది. ఇది ఒక చిన్న కొమ్మతో స్టార్ట్ చేశాను. ఇంత పెద్దగా అయితే పెంచగలిగాను కానీ ఇంకా పూత అయితే ఏమి రాలేదు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు. ఇది చిక్కుడు. ఆల్ టైమ్ చిక్కుడు అన్నారు. కానీ నాకు లాస్ట్ మంత్ వచ్చింది ఇల్లు. మళ్ళీ సేమ్ అదే కొమ్మలకి మళ్ళీ కొత్త చిగురు వచ్చేసింది. సో ఇది ఆల్ టైమ్ అన్నారు కాబట్టి ఎన్ని నెలలు కాస్తుంది అనేది చూడాలి. ఇది చూసారా? దీన్ని చెట్టు తంబకాయ అంటారు. ఇది బుష్ లాగా పెరిగిపోయింది. దీనికి చూడొచ్చు కాయలు ఇలాగా ఇంత పెద్దగా అయ్యాయి. కానీ మా అత్తగారు ఇది ఇంకా లేతగా ఉన్నాయి, ఇంకా పెరగాలి అంటున్నారు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఇది ఫస్ట్ టైము. అలాగే దీంతో ఎటువంటి రెసిపీస్, ఏదైనా రెసిపీ లింక్స్ ఉన్నా కూడా నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఇక్కడ ఒక వంకాయ. ఇది పర్పుల్. ఈ సీడ్ అయితే నేను వేయలేదండి, కానీ ఎలా వచ్చిందో తెలీదు. ఇది చూసారా? దొండ తీగలు. ఈ దొండ తీగలు నేను ఆర్గానిక్ ప్రభా వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. 2 తీసుకున్నాను. 2 బాగా వచ్చాయి. ఈవెన్ మీరు చూడొచ్చు, ఇంత చిన్న చెట్టుకే చిన్న కాయ వచ్చేసింది. ఇది పెట్టి కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్సే అవుతుంది.
ఇవి ఇంకా అడీనియమ్స్. వీటిలో ఈ మధ్య చాలా రకాలు, చాలా కలర్స్లో వస్తున్నాయి. బట్ ఈ చెట్లన్నీ ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ పాతవి. ఇవి అసలు ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు, ఎటువంటి ఫీడింగ్ ఉండదు వీటికి. ఓన్లీ వాటి సీజన్లో నీళ్ళు తక్కువ ఇచ్చి డ్రైగా చూసుకుంటే వచ్చేస్తాయి పూలు. ఇక్కడ మళ్ళీ పసుపు. ఇలానే అండి అన్నీ పసుపు నాటేసాను దొరికినప్పుడంతా. అవి అలా వచ్చేసాయి. ఇవైతే ఇక్కడ లిల్లీస్. వేరే వేరే కలర్స్ అని చెప్పారు కానీ అవి వచ్చేంత వరకు తెలీదు. వచ్చాక మీకు అప్డేట్ ఇస్తాను. ఇది అక్కడ చూసారు కదా స్వీట్ పొటాటో, దాని కొమ్మలే తెచ్చి ఇక్కడ నాటాను. బతుకుతాయి అనుకోలేదు కానీ బాగా వచ్చాయి. చూడాలి ఎలా వస్తుందో హార్వెస్ట్. నాటి ఒక 1 month 1.5 month అవుతుంది. ఇదైతే గార్లిక్ వైన్. అన్ని పూలు అయితే అయిపోయాయి. ఇక్కడ మళ్ళీ మిర్చి చెట్లు. ఇంత పెద్ద టబ్లో ఒక చెట్టు వేస్తే ఇలా బాగా పెరిగిపోయింది. కానీ అన్ని టబ్బుల్లో ఒక్కొక్క చెట్టు వేస్తే మనకు ప్లేస్ సరిపోవట్లేదని చిన్న వాటిలో కొన్ని, పెద్ద వాటిలో కొన్ని వేసాను. ఇక్కడ చూడొచ్చు అది ఉసిరి, తర్వాత తులసి, బిల్వం అన్నీ ఉన్నాయి. ఇది చూసారా, ఇది శంకు పూలలో వైట్ కలర్. ఇది కూడా నేను వేయలేదు, మట్టిలో వచ్చింది. కానీ బాగా పూస్తుంది పూలు అయితే. ఇవన్నీ టొమాటోస్. ఆల్మోస్ట్ అయిపోయిందిలేండి వాటి క్రాప్ అంతా. ఇక్కడ మళ్ళీ ఇవే బ్రింజాల్స్. ఒక్కొక్క టబ్లో నేను ఒక 2-3 నాటాను. ఇది వచ్చేసి పప్పు ఉసిరి అంటారు కదా అది. ఇక్కడ కూడా అంతే, అది బుష్ బీన్స్ అని చెప్పారు కాబట్టి టబ్లో వేసాను, కానీ అది తీగ బీన్స్ అయిపోయింది. సో ఇంక వేరే దారి లేక అలా అల్లించాల్సి వచ్చింది. ఇంకా ఇదంతా నా సక్లెన్స్ సెక్షన్. ఈ సక్లెన్స్ నేను ఆల్మోస్ట్ ఒక 6-7 ఏళ్ళ నుంచి పెంచుతున్నాను. మీకు వీటిలో ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్స్లో చెప్పచ్చు. ఎందుకంటే నేను మ్యాక్సిమం వీటిని 6 years నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను. ఇవి ఇప్పుడు కొన్నవి కాదండి, కొత్తవి అయితే కాదు. చూసారా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు. అది చిన్న చెట్టు, దీనికి బాగానే వచ్చాయి. సో పాట్ సైజ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ అండి. బెండ, ఇవన్నీ టొమాటోస్ బాగా అయితే వచ్చాయి, చెర్రీ టొమాటోస్. ఇంకా మళ్ళీ మార్చుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా నారు పోసుకున్నాను, ఎలా ట్రాన్స్ప్లాంట్ చేశాను అనేది చెప్తాను. ఇవన్నీ ఇంకొక సక్లెంట్ సెక్షన్. వాటి సైజ్ కూడా చూడొచ్చు మీరు, ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇదైతే జేడ్ ప్లాంట్ అండి, గుడ్ లక్ ప్లాంట్ అని కూడా అంటారు. సో ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.